అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు రకరకాల మీడియాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అలాగే మాస్ కమ్యూనికేషన్ ఎక్కువగా మాస్ మీడియా పరంగా ఎక్కువగా ఉన్న సినిమాను కూడా ఆ పార్టీ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఆ పార్టీకి అనుకూలంగా, ఆ పార్టీకి తొత్తుగా మారి రకరకాల సినిమాలు, లక్ష్మీస్, ఎన్టీఆర్ మొదలుకొని రీసెంట్గా వ్యూహం అని రకరకాల సినిమాలు వదులుతూ వచ్చారు. అయితే వ్యూహానికి ప్రస్తుతానికి ప్రతి వ్యూహంతో బ్రేకులు పడ్డాయి. కానీ యాత్ర 2 సినిమా రిలీజ్ అవ్వబోతోంది. అది కూడా వైఎస్ఆర్సీపీ ఫ్లేవర్, ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేస్తూ సాగిన సినిమా. సో దానికి ప్రభుత్వ పరంగా పూర్తిగా రెడ్ కార్పెట్ వేసి ఎక్కడ కావాలంటే అక్కడ షోలు ఇచ్చి, అవసరమైతే ఫ్రీ టికెట్లు ఇచ్చి మరీ జనాలకు చూపించడానికి యాత్ర 2 సినిమా కోసం యంత్రాంగం రెడీ అవుతోంది. మ్యాక్సిమం థియేటర్లు ఇచ్చి మేబీ నెక్స్ట్ వీక్ అనుకుంటా, ఈ 2 రోజుల్లో అనుకుంటా యాత్ర 2 సినిమా రిలీజ్ అవ్వబోతోంది. సో ఆ సినిమాకు మ్యాక్సిమం థియేటర్లు ఇప్పించి, అవసరమైతే ఫ్రీ షోలు వేసి చూపించడానికి యంత్రాంగం రెడీ అవుతుంది. సో దానికి కౌంటర్గా యాత్ర 2 అనే సినిమా కౌంటర్గా కాకపోవచ్చు, కానీ వైసీపీ చేస్తున్న తప్పులకు, రాజధాని అంశం మీద రాజధాని రైతుల ఆవేదనకు రాష్ట్రం అందరికీ అర్థమయ్యేలాగా సినిమాటిక్గా ఒక స్టోరీ రాసుకొని రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాని తీశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాత్రధారులు ఉన్నారు, రాజధాని రైతుల పాత్రధారులు ఉన్నారు, పోలీస్ పాత్రధారులు ఉన్నారు, కొడాలి నాని గారి పాత్రధారులు ఉన్నారు, గుడివాడలో జరిగిన క్యాసినో ఉంది. ఆ ట్రైలర్ అందరం చూసాం. సో ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ ఎలా ఉంది, వైసీపీ ఆడిన పొలిటికల్ గేమ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంటాయి, ఆన్ స్క్రీన్ ఉంటుంది. సో ఎంతైనా రాజధాని ఫైల్స్ అనే సినిమా 100% జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీసినదే. 100% రాజధాని రైతుల ఉద్యమాన్ని చూపిస్తూ ఒక పార్టీకి వ్యతిరేకంగా, ఒక పార్టీకి అనుకూలంగా తీసిన సినిమానే. దీన్ని ఎవరూ కాదనరు. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా సినిమాని తీసినప్పుడు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీని కొంత గుప్పెట్లో పెట్టుకొని థియేటర్లను కొంత కంట్రోల్ చేస్తూ గత కొన్నేళ్లుగా సినిమా ప్రపంచం మీద స్వారీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమా ఆపడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఎన్నికల ముందు కాబట్టి కోర్టులు, ఈసీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, కొన్ని లంకెలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం రాజధాని ఫైల్స్ అనే సినిమా ప్రజల్లోకి వెళ్లకుండా, పబ్లిక్లోకి రిలీజ్ అవ్వకుండా ఉండడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఇస్తున్నారు. దీని మీద పార్టీ అఫైర్స్ కమిటీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట పార్టీ పెద్దలకు. ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ అవ్వకుండా లీగల్గా, అలాగే పవర్తో లీగల్గా ఎలాగైనా సరే ఆ సినిమా ఆపాలి అనేటట్టు పార్టీలో కూడా కొంత నిర్ణయం తీసుకొని ఆ సినిమా మీద కొన్ని ప్రెజర్స్ కూడా ఉన్నాయి. మేబీ ఆ సినిమా రిలీజ్ నాకు తెలిసి థియేటర్స్లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఆ సినిమాని ఏ థియేటర్ అయితే రిలీజ్ చేస్తారో ఆ థియేటర్ మీద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. మేబీ ఉంటుంది, ఎవరు కాదంటారు. ఎందుకంటే అధికారంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా విమర్శిస్తే ఊరుకోరు కదా. సో అటువంటిది ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన సినిమాను ప్రజెంట్ చేస్తే థియేటర్ల మీద ఎందుకు ఊరుకుంటారు? సో అందుకే థియేటర్లు కూడా చాలా వరకు భయపడుతున్నారు ఆ సినిమాను విడుదల చేయడానికి, ఆ సినిమాను తమ దీనిలో వేయడానికి. సో ప్రస్తుతానికి ఎగ్జిబిటర్స్ కూడా కొంతమంది వెనకడుగు వేస్తున్నారు ఆ సినిమా కొనడానికి, ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఎన్ని ఇబ్బందులు వస్తాయా, పోలీసులు ఇంటికి వచ్చేస్తారేమో, ఎన్ని కేసులు పెడతారా అని. సో రాజధాని ఫైల్స్ అనే సినిమా ట్రైలర్ సక్సెస్ అయినంత మాత్రాన, ఆ సినిమాకి ఆదరణ, క్రేజ్ వచ్చినంత మాత్రాన ఆ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేసి ప్రజలకు చూపించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ఆ సినిమా కూడా ప్లాన్ బి రెడీ చేసుకున్నారు వాళ్ళు కూడా. థియేటర్ల వాళ్ళు ముందుకు రారు, ఎగ్జిబిటర్స్ వాళ్ళు ముందుకు రారు, కానీ సినిమా ప్రజలకు చూపించాలి. అలా చూపించాలంటే ఓటీటీ ఒకటి మార్గం. అలాగని ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండదు. అలాగని యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేస్తే సినిమా తీసిన డబ్బులు కూడా రావు. అందుకే ఆ సినిమా వాళ్ళు కూడా రకరకాల ఆలోచన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో పెట్టి, అవసరమైతే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా థియేటర్లో రిలీజ్ చేసేటట్టు రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒకవైపేమో సినిమాను ఆపడానికి చర్చలు, మరోవైపేమో సినిమాను రిలీజ్ చేయడానికి చర్చలు. నాకు తెలిసినంత వరకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, అంటే ఫిబ్రవరి 15వ తేదీ సినిమా రిలీజ్ అంటున్నారు. మేబీ ఆ సినిమా అడ్డంకికి రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ చేసిన మ్యాక్సిమం అందరూ చూసే ఓటీటీ ఒక 2-3 ప్లాట్ఫామ్స్కి తక్కువకైనా సరే ఇచ్చేసేలాగా
మాట్లాడుతున్నారు అనమాట. ఎలాగైనా సినిమా ఎక్కువ మంది చూడాలి, ఆ ఒక్కటే టార్గెట్. థియేటర్స్లో అవ్వదు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారు. ఏం జరుగుద్ది అనేది కొంచెం నాటకీయ పరిణామాలు, సినిమాటిక్ పరిణామాలు ఉంటాయి. అవి కూడా ఏం జరుగుతాయో చూద్దాం. థ్యాంక్ యూ.